కడప కలెక్టరేట్లోని గ్రీవెన్స్కు రెవెన్యూ సమస్యలపైనే కుప్పలు తెప్పలుగా అర్జీలు వస్తున్నాయి. వైఎస్ వివేక కుటుంబానికి చెందిన 4 ఎకరాల్ని వేరొకరి పేరుతో ఆన్లైన్ చేసిన వ్యవహారం బహిర్గతమైన వేళ ఇలాంటి బాధితులే కలెక్టరేట్కు ఎక్కువగా వరుస కడుతున్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు చెబుతున్నారు. ఎక్కడికక్కడ తహసీల్దార్ కార్యాలయాల్లో మోసాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. బలమున్నవాడిదే భూమి అన్న విధంగా అక్రమార్కులు, పలుకుబడి కలిగిన వారు, డబ్బున్నవారు పేదల భూముల్ని ఆక్రమించి మ్యూటేషన్ చేయించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. తమకు అన్యాయం జరిగిందని రెవెన్యూ అధికారుల వద్ద బాధితులు మొరపెట్టుకుంటుంటే న్యాయస్థానాల్ని ఆశ్రయించాలని ఉచిత సలహా ఇస్తున్నారని మండిపడుతున్నారు. కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డికి చెందిన 4 ఎకరాల భూమి ఆయన భార్య సౌభాగ్యమ్మ పేరుతో ఉండగా మ్యూటేషన్ చేయించుకోవాలని ఇటీవల ఆన్లైన్లో పరిశీలించారు. కానీ వేరొకరి పేరుతో అప్పటికే మ్యూటేషన్ చేయించారు. మాధవకృష్ణారెడ్డి అనే తహసీల్దార్ ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. ఇలాంటి సంఘటనలు కడప జిల్లాలో కోకొల్లలుగా జరిగినట్లు బాధితుల ఆర్తనాదాలే తెలియజేస్తున్నాయి. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇవ్వడానికి రెవెన్యూ సమస్యలపైనే ఎక్కువగా ప్రజలు అర్జీలు తీసుకుని వచ్చారు. పోరుమామిళ్ల మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శ్రీనివాసులకు చెందిన 2 ఎకరాల భూమిని ఆయన సోదరుడే కబ్జా చేసిన రెవెన్యూ పోలీసులు పట్టించుకోకపోగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టారు. కానిస్టేబుల్ శ్రీనివాసుల భార్య రమణమ్మ జరిగిన విషయాల్ని జిల్లా అధికారులకు విన్నవించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు గౌరవ రమణమ్మ. మాది రామేశ్వరం ప్రోమామిల మండలం, కడప డిస్టిక్. మా భూమి 2 ఎకరాలు 13 సెంట్లు ఉంది. దాంట్లో మా బావ వాళ్ళు కబ్జా చేసినారు భూమిని. ఎంఆర్ఓ ఏం చేసినారు, మాకు కబ్జా జరిగిన వాళ్ళతో కుమ్మక్కయ్యి మాకు సర్వే చేయకుండా అడ్డుపడుతున్నాడు. మేము ఇంట్లో లేని స్థాయిని చూసి మా ఇంటిని ధ్వంసం చేశారు. మా పొలంలో కావాలని ట్రాన్స్ఫారం పెట్టించినారు. ఆ ట్రాన్స్ఫారం తీమని చెప్పినామని అది మనసులో పెట్టుకొని అందరూ కలిసి, మా బంధువులే ఎవరో కారు, అందరూ కలిసి మా ఇంటిని ధ్వంసం చేసి మాకు సుమారు 2 లక్షల దాకా నష్టం చేసినారు. దీనికి అంతా కర్మ క్రియ మా బావ వాళ్ళు అయితే కేసు పెట్టినాం. మళ్ళీ ఇప్పుడు మా మీద కావాలని రిటర్న్ కేసు పెట్టినాం. మా మీద తప్పుడు కేసు పెట్టినారు. అది మాకు అన్యాయం జరిగింది సార్. పోరుమామిళ్ల మండపంలో గంపా చలపతి అనే వృద్ధుడి వేదన వర్ణనాతీతంగా మారింది. 90 సెంట్ల స్థలాన్ని అక్రమార్కులు ఆక్రమించి అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారని, 5-6 నెలల నుంచి స్థానిక తహసీల్దార్ వద్దకు వెళ్లి కాళ్ల వేళ్ల పడిన అధికారులు కనికరించడం లేదని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నా వేరొకరు ఏ విధంగా మ్యూటేషన్ చేయించారని నిలదీశారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్పందించి ఆయా మండలాల్లో పనిచేస్తున్న తహసీల్దార్ల పనితీరుపై నిఘా పెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.